దేశవ్యాప్తంగా భారత్ బంద్ కి పిలుపునిచ్చాయి కార్మిక సంఘాలు. మరి ఎలా కొనసాగుతోంది ఈ బ్రేకింగ్ లో చూద్దాం. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి 10 కార్మిక కిసాన్ మోర్చా రైతు సంఘాలు. 4 కొత్త లేబర్ చట్టాలు తక్షణమే రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. గత ఏడాది 29 పాత కార్మిక చట్టాల స్థానంలో 4 కొత్త కార్మిక కోడ్లను ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నాయి యూనియన్లు. కొత్త చట్టాలు కార్మికుల హక్కుల్ని కాలరాస్తాయని, ఉద్యోగ భద్రతను తగ్గిస్తాయని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఉద్యోగుల్ని తొలగించడానికి యజమానులకు కొత్త చట్టాలు మరింత ఈజీ అవుతున్నాయని విమర్శిస్తున్నాయి. ప్రైవేటీకరణ, తక్కువ వేతనాలు, సామాజిక భద్రత లేకపోవడం పట్ల కార్మిక సంఘాలు అసంతృప్తితో ఉన్నాయి. అమెరికా, భారత్ల మధ్య జరిగిన ట్రేడ్ డీల్తో రైతులకు నష్టం జరగనుందని కిసాన్ మోర్చా రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. అమెరికా ఉత్పత్తులు భారత మార్కెట్లోకి ప్రవేశించడం, సుంకాలు తగ్గించడం వల్ల దేశంలో రైతులు నష్టపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారత్ బంద్కి కాంగ్రెస్ జాతీయ స్థాయిలో మద్దతు తెలిపింది. బంద్లో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొనాలని ఏఐసిసి ఆదేశాలు ఇచ్చింది కూడా. సుమారు 30 కోట్ల మంది భారత్ బంద్లో పాల్గొంటారని కార్మిక సంఘాలు అంచనా వేస్తున్నాయి. బంద్తో దేశవ్యాప్తంగా బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, మార్కెట్లు, రవాణా సేవలపై ఎఫెక్ట్ పడింది. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను వెంటనే